నేనంటే ఇష్టం లేని ఒక భక్తుడు నన్ను గూర్చి ప్రవచించాడు. భూదిగంతముల వరకును సత్యమును ఎదిరించే వారికి నీవు దేవుని జవాబుగా ఉంటావు కుమారుడా అని ఆ భక్తుడు ప్రవచించాడు. అది నెరవేరుతోంది. దేవుని మాట అబద్ధం కాదు. క్రైస్తవేతరులలో నుండి రక్షింపబడిన వాడినైతే కాదండి. మా తాత ముత్తాతలు 4-5 తరాల నుండి కూడా అందరూ క్రైస్తవులు, భక్తులు, సేవకులు, సంఘస్థాపకులు, కవులు, పండితులు, మరి విశేషమైన సేవ చేశారు. 4 తరాల నుండి ఇటు తల్లి వైపు ఉన్నటువంటి తాతలు, తండ్రి వైపు తాతలు కూడా. రంజిత్ ఓఫీర్ అనేది ఎందుకు పెట్టారంటే, రంజిత్ అనేది భారతీయత ప్రతిబింబించే నామం. ఓఫీర్ అనేది బిబ్లికల్ నేమ్, బైబిల్లో ఉన్నటువంటి ఒక దేశము ఓఫీరు. నోబహు తర్వాత వంశావళిలో కూడా ఓఫీర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఓఫీర్ దేశం కూడా ఉంది. అక్కడి బంగారం చాలా శ్రేష్టమైంది. సో మా తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు కేవి జాకబ్ గారు ఓఫీర్ అనే పేరు, బంగారం నిండిన దేశం అనే అర్థంతో ఆయన నాకు ఆ పేరు పెట్టాడు. ఒంగోలు దగ్గర ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి గ్రామము మా పూర్వీకుల స్వగ్రామం అండి. మా తాతలు అక్కడి నుంచే వచ్చారు. అద్దంకి అబ్రహాం గారు మెథడిస్ట్ సంఘంలో గొప్ప సేవ చేశారు. అద్దంకి అబ్రహాం గారి హయాంలోనే సెంటనరీ మెథడిస్ట్ చర్చ్కు పునాది వేశారు. ఇప్పుడున్న కొత్త విశాల దేవాలయానికి పునాది వారి హయాంలో వేశారు. అద్దంకి దావీద్ గారు వారు సిఎస్ఐలో రెవరెండ్గా చాలా విశేషమైన సేవ చేశారు. మంచి కవీశ్వరుడు. వారు రాసినటువంటి పాటలు మెదక్ డయోసిస్, నిజామాబాద్ డయోసిస్, డోండకల్ డయోసిస్, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా వారి పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. అద్దంకి దావీద్ గారు మా చిన్న తాతగారు, అద్దంకి అబ్రహాం గారు డైరెక్ట్గా మా తాతగారండి. అందుచేత ఆ గ్రామం నుంచి వచ్చారు మా తాతలు. వారిని బట్టి నాకు అద్దంకి నామం సంక్రమించింది. నేను ప్రారంభము నుండి కూడా నేను స్వతంత్రమైన ఆలోచన విధానము, ఆలోచన ధోరణి కలిగిన వాడిని. ఎవరో చెప్పినందుకు ఏది నేను ఎప్పుడూ నమ్మలేదు. ఒక విధంగా చెప్పాలంటే నా కన్న తల్లి అద్దంకి సౌజాతమ్మ గారు, కొత్తపల్లి జాకబ్ గారి, కేవి జాకబ్ గారి జ్యేష్ఠ పుత్రిక సౌజాతమ్మ గారు మా తల్లి నాకు ఆత్మీయ తల్లి కూడాను. నేను 6 సంవత్సరాల ప్రాయంలో, 5 సంవత్సరాల ప్రాయంలో కూడా అతి తెలివిగా మాట్లాడి ప్రశ్నలు అడిగి, అమ్మ భూమి ఆకాశాలను దేవుడు చేశాడని చెప్పుకుంటున్నాం కదా, మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని ఇలాంటి ప్రశ్నలు ఆమెను అనేక సార్లు అడిగేవాడిని. అలాంటప్పుడు ఆమె కంగారు పడి, వరంగల్ అనేది కొంచెం మరి దేవ విరోధమైన సమాజం, నాస్తిక సమాజం అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి పట్టణం కనుక ఆమె ఆందోళన పడి నా కుమారుడు లోకంలో కలిసిపోకూడదని ఆమె ఆతురపడి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, బాబు నేను చనిపోతే పరలోకంలో దేవుడి దగ్గర ఉంటాను, నువ్వు చనిపోతే నరకానికి పోతావురా అని ఆమె నాకు సువార్త చెప్పింది. అప్పుడెన్నో ప్రశ్నలు అడిగాను ఆమెని. నా స్వతంత్రమైన ఆలోచన ధోరణితో ఆలోచించి తర్కించి ఆ తరువాత యేసు ప్రభు దేవుడని నేను నమ్మాను. అప్పుడు అమ్మ నన్ను నడిపించింది. నువ్వు మోకరించు, ప్రార్థన చేయి బాబు, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని పిలవాలి అని, యేసును ఆహ్వానించమని మా తల్లి నాకు నేర్పించింది. ఆ సమయంలో యేసు ప్రభు వారిని నా హృదయంలోకి స్వీకరించుకున్నాను. అప్పుడు నా మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి 6 ఏళ్ల ప్రాయంలో ఘోరంగా ఏడ్చాను. నేను వలవల ఏడ్చాను. ఎందుకు ఏడ్చానో నాకు ఇప్పటికీ తెలియదు. అప్పుడు నా హృదయం తేలికైనట్టుగా అనుభవించాను.
దేవుడు నన్ను వ్యక్తిగతంగా తన సేవ కొరకు పిలిచాడు. నాకు 18 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు మేము హైదర్గూడలో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో మేము సభ్యులు. అక్కడే నేను బాప్తిస్మం పొందాను. ఫిలిప్ అబ్రహాం గారని 13వ ఏట 14 ఏళ్ల వయసు, నాకు 14 ఏళ్ల వయసులో నేను బాప్తిస్మం పొందాను. అదే సంఘం యొక్క వార్షిక సభ కింగ్ కోటిలో మసరత్ మంజిల్ అనే కమ్యూనిటీ హాల్లో వార్షిక సభ జరుగుతున్నప్పుడు పాస్టర్ భాస్కర్ డాసన్ గారని మద్రాసు నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు డైరెక్ట్గా ప్రవచనం చెప్పారు. యవనస్తుడైన సొలొమోను, నువ్వు లేచి దేవుని మందిరము కట్టు. ఆ మాట పిలిచినప్పుడు నన్ను కాదనుకున్నాను. ఆ తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి, సోదరుడా, నీతోనే ప్రభువు మాట్లాడాడు, నీవెందుకు అనుమానించావని అన్నాడు. ఆ తర్వాత వారు నా తల మీద చేతులుంచి 25 మంది దైవ సేవకులు హస్త నిక్షేపణ చేసి అప్పుడే సేవ కొరకు ప్రతిష్ఠించారు. తర్వాత దేవుణ్ణి అడిగాను, నా పేరు పెట్టి పిలవలేదు ఎందుకు తండ్రి, సొలొమోను అన్నావు అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, సొలొమోను మందిర నిర్మాణకుడు, నీవు నా కొరకు మందిరం కట్టాలి, సజీవరాళ్లతో సజీవ మందిరం సంఘాన్ని కట్టాలని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడాడండి, లేఖనం ద్వారా మాట్లాడాడు, ముక్కుముఖం తెలియని అపరిచిత దైవజనుల ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడాడు. అందరి ద్వారా ఒకే పిలుపు మళ్ళీ మళ్ళీ నిశ్చయంగా నా ముందు అది స్థిరమైందన్నమాట. యేసు ప్రభువు వారి మహిమార్థము, నా సాక్ష్యార్థము ఆయన్ని నేను స్తుతించడానికి చాలా పాటలు రాశాను, పాడాను. నేను రాసి పాడినటువంటి సీడీలు, డివిడీలు కూడా ఉన్నాయండి. మరీ 100 కొలది పాటలు రాయకపోయినా కొద్ది పాటలు అయితే రాశాను. అవి ఎక్కువగా హిందుస్థానీ రీతుల్లో శాస్త్రీయ సంగీతబద్ధంగా ఉన్నందుచేత చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. కానీ నేను సంగీత కళాశాలకేమీ వెళ్ళలేదు. రక్తంలోనే దైవదత్తంగా వచ్చినటువంటి కళ, అభిరుచి, దేవుడిచ్చిన సామర్థ్యం. అంతేకాకుండా బాల్యంలోనే నేను 8-9 సంవత్సరాల ప్రాయంలోనే హార్మోనియం నేర్చుకున్నాను. వరంగల్ పట్టణం మా జన్మస్థానం. అక్కడ వెంచర్స్ ఆర్కెస్ట్రా అనే ఆర్కెస్ట్రాలో నేను హార్మోనిస్ట్గా వాయిస్తుండేవాడిని. పెద్ద పెద్ద సంగీత విద్వాంసులతో నాకు సంబంధము, స్నేహం, సహవాసం ఏర్పడింది. ఆ విధంగా పెద్దల దగ్గర విని చూసి నేర్చుకున్నటువంటి సంగీత రీతులు, కొన్ని రహస్యాలు, కొన్ని మెళకువలు తప్ప నేను మ్యూజిక్ కాలేజ్ గ్రాడ్యుయేట్నేం కాదండి. 10 సంవత్సరాల ప్రాయంలో దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. 14 ఏళ్ల ప్రాయంలో నేను నీటి బాప్తిస్మం పొందాను. బైబిల్ చదవటం నేను ప్రారంభించాను. 18వ ఏట నేను ఈసీఐలో ఉద్యోగం చేశాను. 18 నుండి 21వ సంవత్సరం ప్రాయం వరకు కూడా నేను ఈసీఐలో ఉద్యోగం చేశాను. దేవుని స్వరాన్ని విని 4 సార్లు, 1-4 సార్లు నిర్ధారించుకొని దేవుడే పిలిచాడని నమ్మి ముందడుగు వేసి ఇంతకాలం 32 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడి సేవ చేశాను. నేను ఏది కూడా గుడ్డిగా నమ్మలేదు, సరైనటువంటి తార్కిక కారణాలతో నమ్మాను గనక ఇప్పుడు కూడా నా సేవకు తర్కమే ముఖ్యమైన సాధనం. నేను సువార్త చెప్పినా, ఇది పౌలు బోధ అని నిరూపించిన తర్కాన్ని ఎక్కువగా నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఇది కూడా పౌలు నాకు నేర్పించిన పద్ధతి. దేవుడు నన్ను 4 గొప్ప సేవకుల దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళ పిల్లలు నా ఈడు అన్నమాట, నాకు తండ్రులు అంటాడు. జడ్చర్లకు పోయాను. జిఆర్ పురుషోత్తం గారు, రాజమండ్రి కేఆర్ డేవిడ్ గారు ఉన్నారు. ఏలూరులో సత్యవేదం శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలని కాదు, ఏలూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఎక్కడికి పోయినా పెద్దవాడు అనేవాడు ఉంటే, పెద్దవాడు కొంచెం తల పండిన వాడు ఉంటే వెళ్ళి తలకాయ అప్పగిస్తా, అంకుల్ నన్ను ఆశీర్వదించండి అని. అందుకొరకు వెళ్ళి ఆయన కళ్ళు పోయినప్పుడు షుగర్ ఎక్కువై, ఎవరు వచ్చారు అన్నాడు. నేను అంకుల్ ఓఫీర్ని. ఓఫీర్ బాబా అని దిగ్గు నిలబడ్డాడు. దిగబడి రాని ఆయన దగ్గర రాని కావులు ఇచ్చుకున్నాను. కూర్చో అంకుల్, మీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. పిచ్చోడా, నువ్వెవరో నీకు తెలీదు, నువ్వే నీ 2 చేతులు నా మీద పెట్టి నన్ను ఆశీర్వదించాను. ఇదేంటి అంకుల్, మీరు పెద్దోళ్ళు, మీరు నన్ను అలాగంటారు.
ఎవరు పెద్దోళ్ళో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చెయ్యి, నన్ను ఆశీర్వదించాను. అంత మాట అనకండి, కనీసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తాను నేను, నీకు నిన్ను దీవించి అంతటోడు కాదన్నా అని ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నారంటే, డబ్బులు వచ్చిన తర్వాత చాలా సేవ జరుగుతుంది అనుకుంటాం బాబు, కానీ ఉన్న అభిషేకం పోయింది నాయన. అలాగే అంకులు ప్రార్థన చేయండి అన్నాను. బలవంతాన మొండికేసి నా చేయి తీసి మీద పెట్టుకున్నాడు ఆయన. దీవించ తప్పదు ఇంకా. సరే, అక్కడి నుంచి ద్వారకా హోటల్లో క్యారెట్ డేవిడ్ గారు అప్పుడు అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. ఓఫీర్ బాబు మంచి సేవ చేస్తున్నాడట, ఆయన చూడాలని ఉంది నాకు అని అన్నాడు. ఎవరెవరో చెప్తే నేను ఆయన్ని అతి కష్టం మీద వెళ్ళి కలుసుకున్నాను. నేను ఆ తలుపులో నిలబడ్డాను, లేదు నిలబడ్డాను. బాబు నాన్న నీ కొరకు ఎవరు సేమ్ ఇది. ఆయనతో 5 నిమిషాలు ఉన్నాను నేను. ఒక కాఫీ తాగించాడు ఆయన, అప్పటికే తెచ్చి పెట్టుకున్నాడు, నువ్వు తాగనిచ్చాడు. డబ్బుల కొరకు నువ్వు ఎప్పుడు పరిగెత్తొద్దు నాయన. డబ్బులు వచ్చినాక ఉన్న అభిషేకం పోతుంది. టేప్ రికార్డులు పెట్టినట్టే ఆయన చెప్పిన మాట ఈయన చెప్పాడు, ఈయన చెప్పిన మాట జిఆర్ పురుషోత్తం గారు చెప్పారు. సేమ్ అదే మాట మళ్ళీ పిఎల్ పరంజ్యోతి గారు చెప్పారు. ఆయన మంచము, ఆయన నాలుక మీద పుండయి నాలుక కోశారు సగం, మాట్లాడలేడు, మంచాన్ని పడి ఉన్నాడు. కష్టం మీద చిన్నగా మాట్లాడదు అస్పష్టంగా. అంకుల్ మీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను అని అంటే నవ్వారు. నువ్వెవరో నీకు తెలియదు నాయన, నాకు తెలుసు, నువ్వే నా తల మీద చేయి పెట్టని బలవంతం చేశాడు. శాస్త్రి గారు లాగా చేయి తీసుకున్నాడు, ఇలా చేయి తీసుకున్నాడంటే సరే ఇంట్లో మీద పెట్టి ప్రార్థన చేశాను. ఆయనదే మాట, బాబు విశ్వాసం మీద నువ్వు ఎలా చేస్తున్నావో చివరి దాకా అలాగే చెయ్యి. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డానండి. నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. 14 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం వరంగల్ నుండి. 15 సంవత్సరాల వయసు, ఇంట్లో బంధువులంతా ఉన్నారు. ఏదో వాదన వచ్చింది. నేను మా పెద్దక్కయ్య వచ్చిందిగా, ఏరా నువ్వేంటి అందరికంటే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడతావు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, పరిశుద్ధాత్మ నా మీదకి దిగొచ్చింది. ఏమన్నాను తెలుసా, నువ్వు కాదక్క, రేపు సర్వలోకం ఓఫీర్ మాట విని తీరుతుంది. ద వరల్డ్ హ్యాస్ టు లిసన్ టు మీ సమ్ డే ఇన్ ఫ్యూచర్, యూ విల్ బి సీయింగ్ దట్ డే. అందరు నన్ను పిచ్చోడు చూసినట్టు, వీడికి ఏమైందండి, దయ్యం పట్టిందా, పిచ్చి పట్టిందా, లోకం వీడి మాట వినడం ఏంటి. నాకు 10 సంవత్సరాల టైంలో పరిశుద్ధాత్మ పొందినప్పటి నుండి నా గుండెలో కంచు మారుమ్రోగుతా ఉంది. ఈ 26 ఏళ్ళు యు ఆర్ ఎ చోజన్ వెసల్, యు ఆర్ ఎ చోజన్ వెసల్. నేను నీవు అపవిత్రపరుచుకోవద్దు, అపవిత్రమైంది ముట్టొద్దు. నా కుమారుడా, నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను. ఎన్ని లక్షల సార్లు ఆ స్వరం వచ్చిందో నేను చెప్పలేను. నా యవన ప్రాయంలో నా బ్రతుకును కాపాడుకోవడానికి ఆ స్వరమే కారణం. యు ఆర్ ఎ చోజన్ వెసల్, యు ఆర్ ఎ చోజన్ వెసల్. డోంట్ డిఫైల్ యువర్ సెల్ఫ్. ద లార్డ్ హ్యాస్ బీన్ స్పీకింగ్ టు మీ నైట్ అండ్ డే, నైట్ అండ్ డే. I know someday the Lord has destined me to become a bulldozer, to pluck out the mountains of the wrong preaching. Since 2000 years of this church age, 2000 ఏళ్ల పాటు నాటుకుపోయిన మహాపర్వతాలు పెకలించడానికి దేవుడు ప్రత్యేకించుకున్నానని నాకు అప్పుడు చెప్పాడు. ఇప్పుడు చాలా మంది ప్రవచనాలు చెబుతున్నారు. బ్రదర్, దేవుడు నాకు చూపించాడు ఈ సంగతి, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు ఎప్పుడో చూపించాడు. సోదరుడా, నన్ను హెచ్చించమని కాదు, దేవుని సంకల్ప ప్రకారమైన సేవ కొరకు నడుం కట్టుకోమని పిలుపునివ్వడానికి కథ చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓఫీర్ గారు గొప్పోవడం చెప్పుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. ఈ ఉద్యమంలో పాలువాడు అవుతావా? విల్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవ్మెంట్? Will you raise your voice against every false preaching and false doctrine? పరిస్థితులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కోసం సార్వత్రిక సంఘాన్ని కలిసికట్టుగా ఏకం చేయడానికి నీ వంతు కృషి చేస్తావా? ఏమిటి నీ కృషి?
పుస్తకాల కోసం స్పాన్సర్ చేస్తావా? ప్రార్థన బృందాన్ని ఆర్గనైజ్ చేస్తావా? వాట్ విల్ యు డు? నాకు డబ్బులు లేవండి, ఏం చేయలేను. సరే, మా పుస్తకాలు నీకు ఇస్తాం, పంచి పెడతావా? నీకు చేతనైంది నుంచి. గాడ్ ఈజ్ అట్ మూవ్ ఇన్ దిస్ లాస్ట్ జనరేషన్. ఇక్కడ మొదలైన అగ్ని ప్రపంచానికి భగ్గును అంటుకుంటుందండి. ఐ బిలీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన సంఘము కొరకు ఇంకో మాట చెబుతున్నాను. ఆయన సంఘము కొరకు ఆయన రాకమునకు సంఘమును సిద్ధపరచబోతున్నాడు. ఆయన సంఘమును సిద్ధపరచడానికి ఆయన ఈ కార్యాన్ని ప్రారంభించాడు. 95వ సంవత్సరం అనుకుంటాను, నెల్లూరులో ఐసీ మాథ్యూస్ గారు, ఆయన చర్చ్ ఆఫ్ గాడ్లో 60 ఏళ్ళు సేవ చేసిన వృద్ధుడు. రంజిత్ ఓషూర్ గారు, వినండి, విచిత్రం చెప్తున్నా, వినండి బాగా. రంజిత్ ఓషూర్ గారిని సేవకు పిలుద్దాం, ఇక్కడ కన్వెన్షన్లకు పిలుద్దామంటే దుర్బోధకుడు అండి, ఫాల్స్ ప్రాఫిట్ అండి, ఆయన పిలవకూడదని ఆయన ఒప్పుకోలే. మలయాళీ బోధకుడు నెల్లూరు, మీరు వెళ్ళి కలవచ్చు. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. 86 ఏళ్ళ మనిషి, 60 ఏళ్ళు సేవలు ముగించుకున్నాడు. ఓషూర్ గారు దుర్బోధకుడు, రావద్దన్నాడు. అక్కడ ఆయన సంఘస్థులేమో నా శిష్యులు, ప్రార్థన చేయండి అయ్య గారు అని చెప్పి నా కడబూర పత్రికలన్నీ ఆయనకి ఇచ్చారట. ఆయన ప్రార్థన చేయగా దేవుడు మాట్లాడి, నా కుమారుడా, నా దాసుని నువ్వు అపార్థం చేసుకున్నావు, అతన్ని పిలుచుకో, అతడే నేను పంపిన సేవకుడని చెప్పారట. నాకు ఆయన స్వహస్తాలతో ఉత్తరం రాశాడు ఐసీ మాథ్యూస్ గారు. ప్రభు నిన్ను వచ్చి నాకు బయలుపరిచాడు, తప్పక రండి. వెళ్ళాను. నెల్లూరులో లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది. అక్కడ వెన్యూ 5 రోజులు బహిరంగ సభలు పెట్టారు. 5 రోజులు బహిరంగ సభలు పెట్టారు. 5 రోజులు అయ్యాక ఆఖరి సభలో ఐసీ మాథ్యూస్ గారు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ టేప్ రికార్డెడ్. ఏమన్నారు తెలుసా? ఈ యవనస్తుడిని నేను అపార్థం చేసుకున్నాను, కానీ నేను 55 ఏళ్లుగా వాక్య పరిచారకుడిగా గుర్తింపు పొందాను. కానీ ఈ కుర్రవాడు ఏ కళ్ళు పెట్టుకుని బైబిల్ చదివాడో నాకు తెలియదు, కానీ 50 ఏళ్లుగా నేను చెప్పిన బోధ తప్పు, ఇతడు చెప్పిందే సత్యమని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. 10,000 మంది సభలో అన్నాక ఒక మాట అన్నాడు ఆయన. ఇతనికి ఓఫీర్ అని పేరెవరు పెట్టారో అతను ఆత్మ పూర్ణుడై ఉంటాడు. ఎందుకంటే ఓఫీర్ అనేది బంగారం దొరికే దేశం. రాణి ఓఫీరు అపరంజితో అలంకరింపబడిందని ఉంది కదా. కడవరి కాలంలో సంఘాన్ని అలంకరించడానికి దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు. దట్ నేమ్ ఓఫీర్ ఈజ్ ఎ ప్రాఫెసీ అన్నాడు. క్యాసెట్ ఉందండి. మా తాతగారు రెవరెండ్ కేవి జేకబ్ గారు నాకు ఓఫీర్ అని పేరు పెట్టినప్పుడు నాకు తెలియదు. నాకేం తెలుసు ఓఫీర్ అని పెడుతున్నాడని. పెద్దయ్యాక అనుకున్న నాకు ఈ పేరు పెట్టేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, మీరు సాయిబులానండి అని అడిగేవాళ్ళు. ఈ గడ్డం ఒకటి ఏడిచిందాయే, అంత సాయిబులాగుంటే మీరు ముస్లింసా అని అడుగుతారు. సరే, నాకు చికా చేసేది. చాలా రోజులైన తర్వాత ఆయన చెప్పాడు, ఆయన చెప్పేదాకా నాకు అది దట్టలేదు. ఐసీ మాథ్యూస్ గారు, ద నేమ్ ఓఫీర్ ఈజ్ ఎ ప్రాఫెసీ, ప్రాఫెటిక్ నేమ్ అన్నాడు. ఎందుకొరకంటే ఓఫీరు అపరంజితో రాణి అలంకరించబడింది అన్న ఐసీ మాథ్యూస్ గారు అన్నాడు. నేను అంటంలా. నేను చెబుతున్న మాట ఏమిటంటే, వాట్ ఐఎమ్ ఫర్మ్లీ బిలీవింగ్, ఐఎమ్ అనౌన్సింగ్ నౌ, ద ఫైనల్ కరెక్షన్ హ్యాస్ బిగన్. ద ఫైనల్ రిఫర్మేషన్ హ్యాస్ బిగన్. మార్టిన్ లూథర్తో దేవుడు ప్రారంభించినటువంటి దిద్దుబాటు వెస్లీ, నాక్స్, కాల్విన్, ఎందరో చర్చ్ ఫాదర్స్ ద్వారా కొనసాగించబడింది. ఇప్పుడు ఆఖరి మెట్టు మీద ఉందండి. ఈ దినాల్లో దేవుడు మనకు బయలుపరుస్తున్న సత్యాన్ని సరిగ్గా మనము గ్రహించి అమలు చేయగలిగితే మనము
45వ కీర్తనలో ఉన్న రాణిలాగా అలంకరించబడ్డట్టే లెక్క. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. కన్న తండ్రి గావుమా, కన్న తండ్రి గావుమా, కలుషము నెడబాపుమా. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా. పాతక జన రక్షక పాతక జన రక్షక, పతిత పావన నామక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.